హలో ఎవ్రీవన్, నేను మీ జాకిర్ హుసేన్. 2019-2024 నాటికి ఈ మధ్యలో కుబేరా మూవీ మనందరికీ తెలిసింది కదా. అయితే దీనికి మించి స్కామ్లు జరిగినట్టు తెలుస్తోంది. దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. కుబేరా సినిమా చూసాం కదా, సో దానిని మించిన స్కామ్ జరిగినట్టు తెలుస్తోంది సార్. 2019-2024 మధ్యలో ఏం చెప్తారు అసలుకి? ఏం చెప్పేదే ఉందండి, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే కుబేరే సినిమా వచ్చింది కాబట్టి సినిమాతో కంపేర్ చేసి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే కుబేరేలో ఏ దన్ను లేని వాళ్ళు, వెనక ముందు లేని అనాథల్ని తీసుకొని వాళ్ళకి వాళ్ళ పేర్ల మీద వాళ్ళ ఫోటో, వాళ్ళ థంబ్ ఇంప్రెషన్ లేకపోతే ఐరిష్ ఏదో తీసుకొని వాళ్ళకి పేరు చేసి వాళ్ళకి మళ్ళించి, అంటే వాళ్ళ దగ్గర ఏమి ఉండవు, ఏటీఎం కార్డు, డెబిట్ కార్డులు ఏవే ఉండవు, బట్ వాళ్ళు జస్ట్ బినామీలుగా పెడతారు. ఎందుకంటే రేపు పొద్దున వాడికి పూర్తిగా తెలియకూడదు. ఇప్పుడు బిచ్చగాడు వాళ్ళకి ఏమైనా నాలెడ్జ్ ఉంటుంది, నాలెడ్జ్ ఉండకూడదని వాళ్ళని ఎంచుకుంటారు. ఇప్పుడు ఆ మధ్యకాలంలో కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే అటువంటి వాళ్ళని ఎంచుకొని, అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు కాదు, ఇన్సూరెన్స్ చేయించే కొంతమంది బ్రోకర్లు అటువంటి వాళ్ళని ఎంచుకొని తరువాత వాళ్ళ పేరు మీద అన్ని చేసి వాళ్ళని చంపేసి ఆ డబ్బులు వీళ్ళు బినామీగా వీళ్ళ పేరు పెట్టుకొని తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. సో అట్లా చాలా దాంట్లో సినిమాలు కూడా వచ్చాయి. ఇంతకుముందు కూడా ఒకసారి పెద్దవంశీ గారి సినిమా ఒకటి వచ్చింది, అందులో శివాజీ గారి హీరో ప్రకాష్ రాజ్ గారు ఎవరెవరు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాడు, ఒక్కడే ఉంటాడు, వెనక ముందు లేను, అటువంటి వాళ్ళని వెతికి పట్టుకొని పాపం మీకు ఎందుకు నేను ఉన్నాను, మీకు ఎంత డబ్బులు ఇస్తాను అని చెప్పి చేస్తుంటాడు. ఏంటి నేను ఎంత మంచివాడు అనుకుంటే డెప్త్కి వెళ్ళి చూసేసరికి అటువంటి వాళ్ళని చూసి వెనక ముందు లేని చూసి అలాంటి వాళ్ళని చంపేస్తారు. ఇప్పుడు అలాంటి వాళ్ళని చంపేస్తే మా వాడు కనబడట్లేదు, మా వాడు ఏమైనా, ఎవరు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు కదా, అట్లాగా టార్గెట్ చేస్తారంట. అలాగే ఇప్పుడు ఇది కూడా అదే కాన్సెప్ట్. వెనక ముందు దన్ను ఏం లేని వాళ్ళు, అనాథగా ఉన్నవాళ్ళు, బిచ్చగాళ్ళు, నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళని చూస్ చేసుకుంటే వాళ్ళు ఏమని అడుగుతారు, ఏమని ఫైట్ చేస్తారు? చేయలేరు కదా. ఇది సినిమా కాబట్టి ఈ దేవా అనేవాడు ఫైట్ చేశాడు, ఏదో తనకు తోచింది చేశాడు. అఫ్ కోర్స్ అది కూడా దర్శకుడు చెప్పాడు కాబట్టి చేశాడు, లేకపోతే ఆ నాలెడ్జ్ ఇప్పుడు మనకే చాలా వరకు తెలియదు కదా. ఇవి ఆ షేర్ మార్కెట్ అంటే, బ్యాంకు లావాదేవీలు అంటే ఇవన్నీ మనకి చదువుకున్న వాళ్ళందరికీ తెలియాలో ఎక్కడ లేదు, అదొక సెపరేట్ జోనర్. సో అట్లాంటి అంటే ఎట్లాంటి దాన్ని ఏమంటారు, స్మార్ట్ మోసమో చూడండి. అంటే అందరూ చెప్పేది ఏంటంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగింది, భారీగా జరిగిందనే చెప్తున్నారు. ఎప్పుడైతే ఢిల్లీలో కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారో, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ఇంతవరకు భారతదేశ చరిత్రలో లేదు ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాడు అరెస్ట్ అవ్వడం. పదవి దిగిన తర్వాత అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ పదవిలో ఉంటుండే ఎవరు అరెస్ట్ అవ్వలే. అలాగే అరెస్ట్ అయిన వ్యక్తి కేజ్రీవాల్ ఎందుకు అయ్యాడు? ఆయన ఏదో లిక్కర్ స్కామ్ చేశాడు, అంతకుముందు కవిత గారు 100 కోట్ల స్కామ్ ఏదో చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్తో పోల్చితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ జూజూబీ అంట. అంటే ఏమీ కాదు, చిన్న ఎలక పిల్ల అంత కూడా కాదంటది, ఇది పెద్ద ఎలిఫెంట్ ఇది. సో అట్లాంటి లిక్కర్ స్కామ్ ఏంటి? మళ్ళీ చూస్తే అప్పు మీద అప్పు, పథకాల మీద పథకాలు ఇచ్చేస్తున్నారు, అప్పు తెస్తున్నారు, ఆర్బీఐ అంటున్నారు, అదంటున్నారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటున్నారు, నిర్మలా సీతారామన్ అంటున్నారు, అన్నీ చేస్తున్నారు. ఈ వచ్చిన అమౌంట్ అంతా ఏమవుతుంది? సో ఈ వచ్చిన అమౌంట్ అని చూస్తే ఇప్పుడు ఏదైతే సిట్లో జరిగిందో ఒక్కొక్కరు పేరు బయటకు వస్తుంది. రాజ్ అని అతను, విజయసాయి రెడ్డి గారిని పిలిచారు, తర్వాత మిథున్ రెడ్డి గారిని పిలిచారు. తక్కువ 40,000 కోట్లు, 30,000 కోట్లు, ఇంకా ఎక్కువ. అసలు ఇప్పుడు ఇంకోటండి, డిస్టిలరీస్ లో వాళ్ళకి పే చేశా అని చెప్పారు. అక్కడ అయిన ప్రొడక్ట్ పేరు చూస్తే అది బూమ్ బూమ్ అంట, శకలక అంట, అదేంటది స్పెషల్ స్టేటస్ అంట, 3 క్యాపిటల్ అంట. ఏంటి ఆ పేర్లు? ఎప్పుడు విననివి. అంటే ఒక క్వార్టర్ మందు 30 రూపాయలు ఖర్చు అవుతుంది దాని తయారీకి, దాన్ని 300కో 200కో అమ్మారు. పోనీ 200కి అమ్మారు అనుకోండి, ఎన్ని రెట్లు అండి చూడండి. 3 6 10 అంటే సుమారుగా 6 రెట్లు బెనిఫిట్టా? జనరల్గా 30 రూపాయలు తయారయ్యేది 50 రూపాయలకి అమ్మచ్చు బల్క్ లో, అప్పటికే చాలా ప్రాఫిట్ ఉంటుంది. అది కాస్త 200 రూపాయలకి అమ్మారే. ఈ అమౌంట్ అంతే, పైగా దానికి లెక్క లేదు, జమ లేదు, పిఓఎస్ మిషన్స్ లేవు, కార్డు స్వైపింగ్ లేదు, క్యూఆర్ కోడ్ లేదు, ఫోన్ పే లేదు, గూగుల్ పే లేదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. ఏమైంది అమౌంట్ అంతా? మా దగ్గర ఏం క్యాష్ లేదు, కావాలంటే మీరు చేసుకోండి. ఎందుకు ఉండదు? ఆడు ఈడు వేలు విడిచిన మేనమామ కొడుకు, అమ్మడి కొడుకు, వాళ్ళ కొడుకు, వీళ్ళ కొడుకు ఢిల్లీలో, ముంబైలో ఎవరెవరైతే బిచ్చగాళ్ళలాగా ఉన్నారో అటువంటి వాళ్ళు వెతికి పట్టి తీసుకొచ్చి మరీ చేశారట. పలానా దగ్గర ఒక కంపెనీ పెట్టారు, ఆ కంపెనీకి మళ్ళీ ఈ బిచ్చగాళ్ళ నుంచి ఆ కంపెనీ నుంచి మళ్ళీ బిచ్చగాళ్ళకి ఏదో సంథింగ్
అంటే వెరిఫికేషన్ వెళ్ళేవాడు కూడా కన్ఫ్యూజ్ అయిపోవాలి. ఓకే. అల్టిమేట్ గా అమౌంట్ వీళ్ళ దగ్గరే వస్తుంది, వీళ్ళ కాడే ఉంటుంది, ఎవరికి తెలియదు ఎవరెప్పుడు డ్రా చేశారు ఏంటి అని. చూసేవాడికి ఎలాగ ఉంటుంది, ఓహో ఏది ట్రాన్సాక్షన్ జరిగిందే, ఎక్కడి నుంచైనా ట్రాన్సాక్షన్ జరగచ్చు కదా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అన్ని మొత్తం ఉంటే అన్ని డీటెయిల్స్ అని వీళ్ళ దగ్గర ఉంటే ఆ బిచ్చగాడికి ఏం తెలుస్తుంది, ఆడి పేరు మీద ఉంది అంతే, ఆడి ఫోటో ఒకటి ఉంటుంది, ఆడి ఫోటో ఒకటిగా పాస్బుక్ మీద అకౌంట్లో పేరు పెట్టి ఒక సంతకం ఉంటుంది అంతే, మొత్తం వీళ్ళ దగ్గరే ఉంటాయి, జుట్టు అంతా వీళ్ళ చేతిలో ఉంటుంది, ఇంకేముంది. పోనీ కొన్ని కంపెనీలు డిస్టిలరీ కంపెనీస్ కూడా ఈ ప్రభుత్వం నుంచి వాటికి వెళ్ళింది చెల్లించారన్నట్టుగా ఉందంట. ఆ డిస్టిలరీ కంపెనీ డైరెక్టర్లు ఎవడో పెంటయ్య, ఎల్లయ్య, సుబ్బయ్య, మల్లయ్య అనే పేర్లు ఉన్నాయి. తీరా వాడు చూస్తే ఆ పేరున్నోడు ఎవడు దొరకట్లేదు. సరే వాళ్ళు అడ్రస్ మెన్షన్ చేస్తారు కదా, ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ లేదంటే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఇప్పుడు కొన్ని యాక్ట్స్ ఉన్నాయి చట్టాలు, దాని ప్రకారం లేబర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ట్రేడ్ లైసెన్స్ అవి తీసుకోవాలి. వాటి ప్రకారం ఎంక్వైరీకి వెళ్తే ఆ అడ్రస్ చూస్తే ఒక దగ్గర ముంబై అడ్రస్ ఉందంట, ఆ ముంబై అడ్రస్కి వెళ్తే అక్కడ ఆఫీసే లేదంట. ఇంకో దగ్గర ఏవో విశాల్ వెంచర్స్ అని ఏవో రకరకాల పేర్లు విన్నాను నేను ఇవాళ. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఉన్న అడ్రస్ ఉందనుకోండి, ఈ అడ్రస్ మీద ఈ కంపెనీ పేరు ఉందంట, ఈ కంపెనీ మీద ఈ అడ్రస్ ఉందంట. అంటే వాళ్ళే ఎక్కడ ఏది పెట్టాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో ఒకటి ఇచ్చేది వాళ్ళు ఇవన్నీ దొరికిపోతున్నారు. ఇప్పుడు పేరు మీది జకీర్ అని ఉంది, జకీర్ కింద జకీర్ అడ్రస్ ఉండాలి. నాది జగదేవ్ అని ఉంది, జగదేవ్ కింద నా అడ్రస్ ఉండాలి. నా కింద జకీర్ అడ్రస్, జకీర్ కింద జగదేవ్ అడ్రస్ రాస్తే అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారుగా. అంటే వీళ్ళకి ఇలాంటివి చాలా ఉన్నాయి. కొన్ని సూట్ కేసు కంపెనీలు అంటారు వాటిని. అంటే ఇప్పుడు చూడండి, ఈ మధ్యకాలంలో గాడ్స్ అనే సినిమా వచ్చింది, మీరు చూసారో లేదు, మన సత్యదేవ్ గారిది. అందులో ఆయన యుఎస్ నుంచి బాగా సంపాదించి వచ్చి వాళ్ళ ఊర్లో బాగా పేదవాళ్ళకి జాబ్ ఇవ్వాలనుకుంటాడు. ఇంకా మినిస్టర్ల దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తాడు. శివాజీ సినిమా టైప్లోనే వాళ్ళు ఇంకా లంచాలు అడుగుతారు. సరే దానికి రెడీ, ఎంత కావాలి చెప్పండి, మా దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీకి మీరు షేర్స్ పెట్టాలి, లేదా మీరు కొన్ని షేర్స్ కొనాలి, అలా అయితేనే మీకు సంతకం పెడతాను. సరే సార్ పలానా దగ్గరికి వచ్చేయండి వెళ్తాడు. వెళ్ళేసరికి చుట్టూ పెద్ద బార్కేడ్లు పెట్టేసి ఉంటుంది, పెద్ద బ్లూ షేడ్ రేకులు పెట్టేసి ఉంటాయి కదా. ఆయన గేట్ తీసి లోపలికి వెళ్తాడు. వెళ్ళేసరికి చుట్టూ ఓపెన్ ప్లేస్, ఎక్కడ ఫ్యాక్టరీ ఉండదు అక్కడ. ఒక కార్నర్లో చిన్న వాచ్మెన్ హౌస్ లాగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి అడుగుతాడు. అప్పుడు అక్కడ ఉంటాడు అనమాట. ఇదే ఫ్యాక్టరీ కనబట్లేదు, చూసావు అంత పెద్ద పైప్ లైన్లు, ఫ్యాక్టరీ ఏం కావాలి, సో ఇందులో ఎంత పెట్టుబడి పెట్టాలి నువ్వు. ఇక్కడ ఫ్యాక్టరీ లేదు కదా, ఏం పెట్టుబడదు అంటే అదే సూట్ కేసు కంపెనీ. సూట్ కేసుల వరకే పరిమితమైన కంపెనీ. ప్రభుత్వం దృష్టిలో లేదంటే ఇట్లాంటి చట్టాల దృష్టిలో దారి మళ్లించి ఆ డబ్బులు తీసేసుకుంటారు. చూసారా, మేము గవర్నమెంట్కి చెప్పి గవర్నమెంట్ దగ్గర భూమిని తక్కువ రేటు కొనుక్కోవడం, గవర్నమెంట్కి చెప్పేసి ఆ లోన్ శాంక్షన్ చేసిన లోన్ నన్ను తినేయడం. ఇక్కడ చూస్తే ఫ్యాక్టరీ ఉండదు, ఎవడైనా వస్తే వాడికి ఎంతో లంచం ఇచ్చి మేనేజ్ చేసేయడం. సో అట్లాంటివి చేసే ఎంత చేశారు కాబట్టి ఆ సిట్లో ఇలాంటివి ఇంకా బోల్డ్. జనరల్గా చాలామంది ఏమంటారంటే ఆ సినిమాలు చూసి నేర్చుకుంటున్నారు కాదు, శేఖర్ కమ్ముల లాంటి వాళ్ళు ఇలాంటివి ఎక్కడో ఆర్టికల్స్ చదివి వాళ్ళు స్క్రిప్ట్గా రాసుకొని తీస్తున్నారు. చాలా మాయగాలు ఉన్నారు, చాలా జాదుగాలే ఉన్నారు, మనకు తెలీదు. ఒక్కొక్కటి సిట్లో విషయాలు వెలుగులోకి వస్తుంటే ఓహో ఇట్లాంటి స్కామ్ చేశాడు అందరికీ తెలిసింది. అది లేకపోతే ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఏమయ్యాయండి 4 ఏళ్లుగా, లాస్ట్ 1 ఇయరే, అది కూడా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఫైట్ చేస్తే, బీజేపీలో పురంధరేశ్వర లాంటి వాళ్ళు కేంద్రానికి లేఖ రాస్తే ఎంపీ గారు, అప్పుడు QR కోడ్ ఫోన్పే పెట్టారంట. మరి 4 ఏళ్ళు లెక్క లేదు, జమ లేదు. పైగా గవర్నమెంట్ సారా షాపులు, గవర్నమెంట్ ఏరక్ షాపులు కాబట్టి ఎవడు మాట్లాడు, ఎవడు రైడ్స్కి వెళ్ళడు, ఏ కస్టమ్స్ వాడు మాట్లాడు, పోలీసు వాడు మాట్లాడు, ఆడిటోడు మాట్లాడు, ఎవరు మాట్లాడు. అంతే కదా. చూడండి ఎంత తెలివి మీరిపోయారు. మరి దీనికి ఎవరు చెక్ పెట్టాలి? కాలం మారాలి, పాపం పండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.